ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా బీసీ సోదరులకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీసీల సోదరులని నేను ఎందుకు అన్నానంటే, ఆనాడు జ్యోతిబా ఫులే గారు ఆయన చరిత్రను ఒకసారి మనం ఆలోచిస్తే వారికి ఈరోజు నివాళులు అర్పించుకుని పూలదండ వేసుకుని గౌరవించుకున్నాం. ఆ రోజుల్లో అంటరానితనం సమాజంలో విశృంఖలంగా ఉన్నప్పుడు ఊరికి దూరంగా దళితులు అంటరానితనానికి, కుల వివక్షకు, దోపిడీకి, దౌర్జన్యానికి, వివక్షకు, అన్ని రకాల కనీస మానవ హక్కులు కూడా లేకుండా జంతువులాగా చూడబడుతున్నటువంటి ఆ రోజుల్లో సమాజంలో బీసీలు అత్యంత వెనుకబడిపోయి కేవలము ఆ రోజు సంస్కృతి నాగరికతలో వారు కులవృత్తులు చేసుకుంటూ ఆధునిక ఆంగ్ల పరిజ్ఞానం కానీ, విద్యా వ్యవస్థకు కానీ, పారిశ్రామిక విధానానికి కానీ, సమాజంలో వస్తున్నటువంటి అభివృద్ధికి నోచుకోకుండా వారు కూడా వెనుకబడి ఉన్నప్పుడు ఆ కులాలన్నిటికీ కూడా ఒక దైవంగా, ఒక స్ఫూర్తిగా, ఒక చైతన్యంగా, ఒక మానవతా మూర్తిగా సమసమాజ నిర్మాణ స్థాపనకు నడుము కట్టి ఆ భావజాలాన్ని వ్యక్తీకరించడం కూడా మాత్రమే కాకుండా జీవితాన్ని భార్య భర్త ఇద్దరు కూడా త్యాగం చేశారు ఆనాటి జ్యోతిబా ఫూలే గారు, సావిత్రిబాయి ఫూలే గారు. ఎవరైనా భారతదేశంలో వెనుకబడిన తరగతులకు ఒక జ్యోతిగా, ఒక వెలుగుగా, ఒక లక్ష్యంగా, ఒక దిక్సూచిగా, ఒక దార్శనికతను ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అందరూ భారతదేశంలో అంటే అది కేవలము మన జ్యోతిబా ఫూలే గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన యొక్క స్ఫూర్తితోటి, ఆయన ఇచ్చినటువంటి ఆ వెలుగుతోటి, ఆయన చూపినటువంటి బాటలో నడుస్తూ ఆయన నుంచి అనేక రకాలుగా చైతన్యం పొందుకుని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉత్తేజితులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిబా ఫులే నా గురువు అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పినటువంటి సంఘటన కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి మహానుభావుడు సమసమాజ నిర్మాణానికి, మానవతావాదానికి, అంతేకాకుండా అన్ని జాతులు, కులాలు, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానత్వానికి సమానంగా ఉండాలి, ఈ కుల వివక్ష పోవాలి, వర్గ వివక్ష పోవాలి, ఈ దోపిడీ దౌర్జన్యం పోవాలి, సాటి మనిషిని గౌరవంగా చూడాలి, సాటి మనిషిని కూడా గౌరవించి అందరూ కూడా ఒక భారతీయ పౌరులుగా వేగత్వంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం కావాలి, అభివృద్ధిలో అందరికీ కూడా సమాన హక్కు కావాలి, అభివృద్ధిలో అందరూ కూడా సమానంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్పినటువంటి జ్యోతిబా ఫూలే గారు ఆనాటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కి ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి వారు. అంతేకాకుండా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విదేశాల్లో చదువుకున్నారు అంటే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ దళిత గిరిజన వర్గాలకు నాయకుడుగా ఎన్నో పోరాటాలు చేశారంటే ఆయన జీవితాన్ని త్యాగం చేసి పోరాటాల్లో ముందుకు వెళ్ళి దళిత గిరిజనులకు రిజర్వేషన్లు సాధించారు అంటే అది దాని మూలాలు జ్యోతిబా ఫూలే యొక్క ఉద్యమంలో ఉన్నాయని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆనాటి బీసీ నాయకుడు, బీసీ మహారాజ్ సాహు మహారాజ్ గారు ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కి విదేశాల్లో చదువుకోవడానికి ఆయన స్కాలర్షిప్ ఇవ్వకుండా ఉండినట్లయితే అంబేద్కర్ గారు విదేశాలకు వెళ్ళి ఉండేవాడు కాదు. అంబేద్కర్ గారు విదేశాల్లోకి వెళ్ళి ఆ విజ్ఞాన చేసేవాడు కాదు. విదేశాలు, అమెరికా దేశం లాంటి దేశానికి వెళ్ళి అక్కడ నీగ్రోలు చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటాలను గమనించి ఉండేవాడు కాదు. అక్కడ తెల్లదొరల పరిపాలనలో తెల్లదొరల ముక్కు పాదాల కింద నలుగుతున్నటువంటి నల్లజాతీయ ప్రజలు ఏ విధంగా ఆత్మాహుతిగా మరి త్యాగాలు చేసి పోరాటాలు చేసి వాళ్ళ హక్కులు సాధించుకున్నారు. వాటన్నిటిని కూడా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అమెరికాలో చదువుతున్నప్పుడు సుదీర్ఘంగా నిశితంగా చూసి తెలుసుకుని ఆయన నుంచి ఉత్తేజం పొంది, స్ఫూర్తిని, చైతన్యాన్ని పొంది ఆయనకు అదే ఉద్యమాన్ని ఇక్కడ కూడా చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనులు కూడా ఈ కుల వ్యవస్థ కోరల నుంచి విడిపించాలని చెప్పేసి ఆయన చేసినటువంటి ఉద్యమానికి మూలాలు అమెరికాలో చదువు. ఆ చదువుకు కారణం ఒక బీసీ మహారాజ్, సాహు మహారాజ్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అప్పుడులో బాబాసాహెబ్ అంబేద్కర్ వారు అంటే చాలా గౌరవం. ఫూలే గారు అన్నా కానీ, ఆ సాహు మహారాజ్ అన్నా కానీ వారు ఆయన్ని ఇదిగో మీ నాయకుడు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సందర్భంలో మహాసభలో ఆయన చేయబట్టుకుని ఇదిగో మీ నాయకుడు, ఇదిగో మీ విమోచకుడు, ఇదిగో మీ రక్షకుడు, మిమ్మల్ని ఈ దాస్య సుఖాల నుంచి విడిపించగలిగినటువంటి నాయకుడు, మిమ్మల్ని కుల వివక్ష కోరల నుంచి విడుదల చేయగలిగినటువంటి సమర్థుడు, విద్యాధికుడు, విదేశాల్లో చదువుకున్నాడు, బ్రహ్మాండమైన చదువు, విజ్ఞానం, వివేకం, జ్ఞానం వీటన్నిటికంటే మించినటువంటి
ఆ యొక్క అంకిత భావం త్యాగం చేసేటువంటి గుణం ఉన్నటువంటి ఈ నాయకుడు మీకు ఏకైక నాయకుడని ఒక బీసీ రాజు సాహు మహారాజ్ అంబేద్కర్ గారి యొక్క చేయి పట్టుకుని ఎత్తి చూపిస్తే అప్పుడు దళితులు గిరిజనులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఒక నాయకుడుగా అంగీకరించి ఆయన వెంట నడిచి ఆ మహా ఉద్యమాన్ని చేయడం ద్వారా ఇవాళ మాలాంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు అవుతున్నాం, ఎంపీలు అవుతున్నాం, మంత్రులు అవుతున్నాము. ఈ భారతదేశంలో ఉప ప్రధాని అయ్యారు, రాష్ట్రపతి అయ్యారు, ఐఏఎస్ అవుతున్నారు, ఐపీఎస్ అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్ అవుతున్నారు అంటే ఆ రిజర్వేషన్ల కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి, 1920లో ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది ఒక బీసీ మహారాజు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. చాలా మంది అనుకుంటారు రాజ్యాంగం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు వచ్చాయని. వచ్చిన తర్వాత వచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ అంతకంటే ముందు 1920లోనే ఆయన సాహు మహారాజ్ ఒక బీసీ నాయకుడు, దళిత గిరిజన వర్గాలను చూసి ప్రేమించినటువంటి రాజు, దళిత గిరిజన వర్గాలను ఆదరించినటువంటి నాయకుడు.